जय सेवालाल सेन राम राम आपण आज బంజారా బోలే వచ్చేసి ఈనాడు దినపత్రిక మా కాయించకో ఒకసారి దేక రుణమాఫీ చేయకపోతే అధికారం ఎందుకు ఒకేతాను రేవంత్ రెడ్డి వాక్యల కర్మలో కాల్ మీడియా సమావేశం घालताను ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా हम రుణమాఫీ कराचागेताను రేవంత్ రెడ్డి सवाल विसरो जाऊन काल हरीश राव ताने भी सवाल भी स्वीकरिस्ताने गन पार्कुडे राजीनामा पत्र भी ले लेना है तो ये एक इश्यू चाल रही है राजीनामालू सवाल अब इलेक्शन मुना कामन काबट्टी ये एक दाड़ी चर्चा ఈ రుణమాఫీ घेरनच फरेज आहे पार्लमेंट इलेक्शन का जाऊन एक రుణమాఫీ घेरनच फरेज కాంగ్రెస్ తరపున ప్రధాన ఎజెండా ఓదలేని జారేచోన అదే విధంగా हम 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు కర్మలేచా ఓ 5 ఓనస్ रेफरेंडम గా हमार 100 రోజుల పాలన పరज తమ ఓటే घालनु के ताने रेवंत रेड्डी वो दी एजेंडा लेलेन जारोज मुनांग ఈ एक वार्ता अजय काय तो రాజీనామా లేక जाऊन సీసాపద్యం లాగా రాస్తారాగేతాని కదో మామూలుగా స్పీకర్ ఫార్మాటర్ ఉండొచ్చు అలాంటిది ది పేపర్ లక్మలోస్ కాబట్టి ఈ రాజీనామా పేపర్ का जोन कैंसिल है ताने రేవంత్ రెడ్డి కేమలోస్ ఈ एक बात अजय कहेंगे तो पाकिस्तान टीम लांटी मोदी तो फाइनल आड़तुनाम इंत मुंदु असेंबली में हम टीआरएस का तो 12 साथी हम सेमीफाइनल रमेचा अब नेक्स्ट फाइनल रमरेचा मोदी गवर्नमेंट इदी के ताने घाटू वाक्यलस करो రేవంత్ రెడ్డి ఈ एक वार्ता अजय की कहेंगे तो ఇదిగో నా రాజీనామా రుణమాఫీ గ్యారెంటీలు ఆగస్టు 15 లోపల అమలైతే ఆమోదించండి కేతాని స్పీకర్ అండ్ లేఖా లక్మలోచ మాజీ మంత్రి గన్ పార్కుడ ఇది ఈ एक वार्ता అదే విధంగా స్పీకర్ ఫార్మాట్ లోనే సిద్ధంగా ఉంది అజయ్ లెటర్ బి రెడీగా చగజ హామీలు నెరవేర్చకపోతే రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా అనే ప్రశ్న ఈ एक सिद्धमाच केले जाय दोई वो जब एक ने एक सिद्धम करन के ले रे फरन ये सिद्धालु का जवन स्वार इलेक्शन आवना एक ही बोले नहीं फरन इंत ముందు भी कोडंगल మా ओडदाव के एमएलए तो मैं कति हुब्रुनी मैं राजकीय सन्यासम ले लुचके రేవంత్ రెడ్డి को तो बट अजय मल्काजिगिरी हुब्रो गेल्चो कारण आज राष्ट्र मुख्यमंत्री గా సాగిన రోజు రాజకీయాల సన్యాసం కాయించే కున్సి చేసా బట్ కాయక तो జనాలను మభ్య పెట్టేన జనాలను ఓట్లు లోపర్చేన కున్సే విధంగా మునాంగ్ జావచే ఈ एक 267 మంది నామినేషన్లు తిరస్కరణ కదా 626 మంది ఆమోదం పరిశీలన పూర్తి ఈ నామినేషన్ల తిరస్కరణ ఈసారి మరీ ఎక్కువ వస్తాయి కూగతో आपण ఇంత ముందు एक बीजेपी एमपी भी ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యవచ్చు కాంగ్రెస్ కాంగ్రెస్ నామినేషన్ తిరస్కరణకు గురైతాని आपण తెలంగాణలో వచ్చేసి 267 దాదాపు మంది నామినేషన్లు తిరస్కరణకు గురైంచే అదే విధంగా బీఎస్పీ మందా జగన్నాథ్ ఉబ్రతో నాగర్ కర్నూల్ ఎంపీగా అయితే బీ ఫామ్ सबमिट की तो కొంత కదా పార్టీ గుర్తు కేటాయించుకొని అదే విధంగా ఓన నామినేషన్ भी रिजेक्ट करना है सर वो तो एससी रिजर्व्ड कैटेगरी जो वो सीट है ना ప్రధానంగా 3 పార్టీలు పోటీ కర్రీజా బారాస నుంచి ఆర్ఎస్పీ గారు అదే విధంగా మల్లు రవి కాంగ్రెస్ తరపున అదే విధంగా భరత్ కేతాని బీజేపీ తరపున పోటీ కర్రోజా మందా జగన్నాథ్ रोते రేవతో చన్నిక బీఎస్పీ అజీ ఓట్లు బి టర్న్ అయితే का स्वाद होते చన్నిక ఆర్ఎస్పీ కొంతవరకు బలన అవచోత అదే విధంగా కాల్ మహబూబ్ నగర్ యుద్ధానికి సిద్ధం కావాలి తెలంగాణ నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోవాలా నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడతా రేవంత్ చోటేబాయ్ మోదీ బడేబాయ్ కజ ఈ కాల మహబూబ్ నగర్ గోదత బస్సు యాత్ర అదే విధంగా పోరు యాత్ర కర్రోజు కేసీఆర్ ప్రతి నియోజకవర్గాల ఉమ్మడి నియోజకవర్గాల పార్లమెంట్ నియోజకవర్గాల ఫర్రోజు ఆజంబి నాగర్ కర్నూల్ ప్రచార యాత్ర చాల్ रही है ये प्रचार यात्रा में వచ్చేసి బారాసాను అనగదొక్కేందుకు కాంగ్రెస్ భాజపా కుట్రకేతాని విమర్శ కర్మలోచ అదే విధంగా మీటర్లు घालोकेतानी मन मोड़ी मार कत्ती पर ऐसी मार मेड़ा पर कत्ती मेलोते म उन कादू के लिए तानी मार రైతులను అన్యాయం नहीं करने को उद्देश्य में थी మీటర్లు घालोకొంది आज ఓట్స్ గానా గెల్చగల కాంగ్రెస్ కావచ్చు బీజేపీ గానా గెల్చగతో ఖచ్చితంగా ఫ్రంట్ మీటర్లు घालावच कशेंगतो छोटे भाई रेवंत रेड्डी कजू बड़े भाई वो तो बड़े भाई कजू छोटे भाई मानच कजू काले విమర్శ కర్మలోచ ఈ एक वार्ता అదే విధంగా కాంగ్రెస్ తప్పుడు ప్రచారం కచ రిజర్వేషన్ పబ్బం గడుపుకోవాలని ఆ పార్టీ చూస్తుంది ఈ आपण काल के जो मुस्लिम रिजर्वेशन 4% గురించి हम 4% रिजर्वेशन కానా సగతాని బీజేపీ के रिजर्व तो सेक्युलर గా చదివిన కంట్రీ మా మతపరమైన రిజర్వేషన్లు కషన్ దేవునికేతాని బీజేపీ కేరిచ అదే విధంగా 10 సంవత్సరాల గతంగా बीजेपी पार्टी अधिकार में थी पर जनाती भी एक्शन लीधे हो तो मजा रहती पर अब मेन एजेंडा हम रिजर्वेशन काढना का जो मेन एजेंडा ले लेता ना पार्लमेंट इलेक्शन పోటీ कर रही है 6 గ్యారెంటీలపై చార్జ్ షీట్ విడుదల చేయాలి కదా కిషన్ రెడ్డి के రోజు అదే విధంగా పదవిపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన చెందుతున్నారు ప్రతి ఏక ఈజ్ ఇష్యూ చాల్ रही है
కాయకతో పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ముఖ్యమంత్రి బీజేపీ జంప్ వచ్చు కదా అని కేటీ రామారావు కేరోచు అదేవిధంగా కొంత రాజకీయ రాజకీయత స్థిరత్వం రేని కాంగ్రెస్ గవర్నమెంట్ కూలి చేయని చాలా వరకు అవకాశాలు సార్ దాదాపు हम 104 సీట్లు సాజే హమున గతమే బారాసా ప్రభుత్వమైన బీజేపీ ఎన్నో విధాలుగా హమున हमारे ఎమ్మెల్యే లో బర్డ్స్ లేనా हमारे గవర్నమెంట్ కూలగొట్టేనా చాలా వరకు ట్రై కిది సార్ అలాంటిది 64 సీట్లు సాజే కాంగ్రెస్ అన ఈ చాలా కష్టమైన పనికి తాని బి కేసీఆర్ బి घाटो अकेलाच केमेलो छ एकनाथ शिंदे के ताणी महाराष्ट्र में कुओं तो क्रिएट करता महाराष्ट्र गवर्नमेंट కూలగొడతా బీజేపీ కైవసం కలిగించుకో అదే విధంగా అతి బి జరగచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్ కూలగొట్టారు అనివార్యం ఖచ్చితంగా జరగచ్చు जेर कारण बीजेपी रेवंत रेड्डी जंपे रोज के ताणी भी केटी रामाराव आरोपण करो अदे विधंगा काय कतो केटीआर आरोपण करो जे ना रेवंत रेड्डी अबे लोग काउंटर दिनो कोंती म बीजेपी आ जा रोज करन ये पोगलेनिदे ये निपुलेंदे पोगलेदु करन कजो अब चन्निक तो इंटेलिजेंस रिपोर्ट वेको काय को एक विषय मालूम है ना केरो ये पण ये चन्निक तो काउंटर देणु कसवात म जावनी मकसे जावचु म एक कांग्रेस राष्ट्र मुख्यमंत्री मकसेन जावचु कतानी भी काउंटर दिनो तो आचरेती ఈ యొక్క విషయం అదే విధంగా దాదాపు తీని పార్టీలు త్రిముఖ పోటీ చేత కషంగతో బారాస అధికారమే చేయి కాబట్టి బారాస అంతో ఇంతో అధికారమే రేతో చని कांग्रेस और बारासा मध्य रहती बीजेपी अब स्पेस क्रिएट कर लेनी चाहता है तेलंगाना में गट्टी पोटी दे रही है तेलंगाना में तीन पार्टीला त्रिमुख पोटी मात्रम गट्टिगा अब जून 12 मालूम केनो तो फेवर गा गवर्नमेंट प्रजल निर्णयतलु अल्टिमेट गा प्रजल निर्णयदारुलु काबट्टी ओ केनोतो मद्दतु पलकचुको कुणोतो अधिकारमे रेवणुकरन जनालु कोरलचुको ओनर्स खच्चितंगा गवर्नमेंट फॉर्म వచ్చు ఈ యొక్క ఈ एक वार्ता अजय कायकतो ఈ వివి ప్యాట్లర్ ఎలక్షన్ అవగతో एक పెద్ద డిస్కషన్ కాయతో వివి ప్యాట్లు ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్ వేరో హను ఈ పెద్ద చర్చ చాలదు ప్రతిసారి గతో కొన్ని ఎలక్షన్ అనేది సంబంధం చేయకుండా కొన్ని एनजीओस रो ఆర్గనైజేషన్ अब एडीआर के ताने అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిపబ్లికన్ के ताने वो भी అన్ని విధాలుగా గవర్నమెంట్ అప్పుడప్పుడు క్వశ్చన్లు లేవనెత్తచ్చు సార్ హను కాల 100% वीवीपैट स्लिप्लू లెక్కబెట్టునుకే తాని एक पिटिशन घालमेलेच అయితే 100% वीवीपैट లెక్కబెట్టే చాలా వరకు అసాధ్యం కషన్కతో అత్ర आपण భారతదేశ జనాభా అత్ర పెద్ద జనాభామా అత్ర చదే జనాభాన आपण అత్ర ఈజీగా బ్యాలెట్ ద్వారా లెక్కబెట్టారు అత్ర సింపుల్ కొని ఓ वीवीपैट స్లిప్లే సారి టాలీ करे చాలా అసంభవమైన పని హను జరిగేని ఎంతసేపు అయినా रैंडम గా एक 5-6 वीवीपैटలు సెలక్షన్ करतानी एक असेंबली नियोजकवर्ग में थे एक 5-6 वीवीपैटలు रैंडम గా సెలెక్ట్ करच एक कमिटी चाहतो तो हनु करच అదే విధంగా ఇంకొక విషయం కాయకి మిలుచుకో తోన एक అభ్యర్థిన డౌట్ గా ఫలానా విషయమే ఇది మన वीवीपैटలు को ईवीएम को टैंपरिंग जरगिज కదా అని एक అభ్యర్థిని డౌట్ రకేలా ఖచ్చితంగా वो सुप्रीम कोर्ट इनको हाई कोर्ट इनको इलेक्शन कमिशन अपील कर लेता 45 రోజుల లోపల 7 days अपील कर लेनो ఖచ్చితంగా 45 రోజులు టైం పీరియడ్ रहे 7 days वो अपील कर लेता वो अपील करतो और कार्ड की और नियोजकवर्ग में कार्ड की वीवीपैट लो से गणच ओन तगिन खर्चु काय वचको वो कैंडिडेट भरिंचलेनो इन केस हाव ईवीएम टैंपरिंग जरग मेलिच कर मालूम अकेला ओन कतरा हो तो भरिंचोचको और एन्निकल और खर्चु మొత్తం ओन లెక్కబెట్టిన ఖర్చు ओन इलेक्शन कमिशन చెల్లించును కేతాని బి సుప్రీం కోర్టు కాల ద్విసభ్య తీర్మానం గదే మెలిచ్ కదా ఇద్దరు జడ్జిల బెంచ్ తీర్మానం కర్ మెలిచ్ కదా అదే విధంగా వేర్వేరు తీర్పులు రతాయి ఏకాభిప్రాయం కుదర మెలిచ్ కదా ఏ తీర్మానమే పర అదే तो ఈ वीवीपैट లు కదా కొన్ని ఈవీఎం మిషన్లు యాక్చువల్ గా ఓన్లీ ప్రొపగేట్ కర్రేస్ తప్ప అంతకంటే ఎక్కువ ఏమ పెద్ద కాయ జరగరి కొంతి ఈ అతిపెద్ద ఈ ప్రపంచం అతిపెద్ద ప్రజాస్వామ్యకమైన దేశం ఏమా ఫరం బ్యాలెట్ బాక్సులు గత दूसर कंट्री थी आपण कंट्री పోల్చో మతవరన్ కాల इलेक्शन कोर्ट गट्टिगा के मिली सर काय उन डाउट्स रखलतो तुम क्लियर कर लो 2019 అవి కాంగ్రెస్ గవర్నమెంట్ అను ఆరోపణ పిక్కిది గత ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల मोदी अधिकार में अजय मत करो प्रजलेना एमा काय जरगरी कोणती सो अब आपण తెలంగాణમાં కావచ్చు కర్ణాటకમાં కావచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ ఈవీఎం ల ద్వారా ఏ వీవీప్యాట్ ల ద్వారా ఎలక్షన్ జరిగిచ అలాంటప్పుడు మోడీ గెలసను కతో కషన్ గెలసని అత ఈ भी एक क्वेश्चन कशन कतो मोदी గెలసను केले केले ఈవీఎం లను ట్యాంపరింగ్ करेना తెలంగాణ గవర్నమెంట్ భాజపాన్ కంపల్సరీ గవర్నమెంట్ అలాయవాసు అలాంటిది అయితే 64 సీట్ల మెజారిటీతో
काँग्रेस अधिकार में छन् अब को फरन आरोपण कर ఈవీఎం లు पर केताणन भी కొంతమంది మేధావులు ఒకటి క్వశ్చన్ అబ్బకాయ కర్రేచ్చు కాదు ఒకప్పుడు బ్యాలెట్ పేपर रचना काय करतो आदमी काय करतो रश ఎక్కువ పోలింగ్ స్టేషన్ కి ढैंडरिया గణేన్ भी दाड़ ఎక్కువ लागते दाण लागायचं वो एक పెద్ద ప్రాసెస్ ఇంకోటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ भी आवाज होतो अब काय वो स्लिप पूरच कुणी माय खायले रोगो चीरम बेगाना के रोगो ఇంకోటి ఈవీఎం స్లిప్ డబ్బులు చూండి जारो कलर भी मध्यम मार दे रो ईवीएम ये रहतो काय करतो పెద్ద केनी आपण आदमीच केलं दे वो आपण इलेक्ट्रिक मेसेज वो जाना आपण करे काय रे మిషన్ కౌంటింగ్ మొత్తం काउंटिंग वोच करना कस कर एक ఈच కాబట్టి 2-3 సార్లు తో చెక్ करले आसो कतरा ఓట్లు పడిచే कुणस टाइम इन कतरा पड़ीचे एवरी 2 hours and report दे आसो అదే చాలా సిస్టమేటిక్ గా జరగను వివిప్యాట్ లాజన్ ఓవర్ వాసు ఒకప్పుడు జస్ట్ ఈవీఎం ఎత్తి వివిప్యాట్ తర్వాత స్లిప్ కట్වෙన్ మా ఇప్పుడు आपण दिखा 7 सेकंड्स दिखा एक लाइट ब्लिंक आता नहीं ना बगल दिखा अपन वोट केन घाल रहे तो करेक्ट अपन सही देख रहे होते हाथ और कतो हाथ रतो हाथ कार रतो कार कमलम रतो कमलम और అభ్యర్థి తో ఫోటో తో పాటు ప్రతిదీ దిఖావచ్చు కేని అనుమానం రేని అనవసరమైన అనుమానాలు करे से आदमी ప్రజలైన एक గందరగోళం करे తప్ప అలా కాయం చేయడానికి అపనమ్మకం క్రియేట్ కర్ను ఉన్నాయి ప్రజల మధ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంకోటి చాలా బాధాకరమైన విషయం కాయకతో 88 స్థానాల రెండో ప్రక్రియ పోలింగ్ జరిగి జోగన్ 63% అది పోలింగ్ పర్సెంటేజ్ చాలా కదా చాలా యువత కజోగన్ అసలు మునాంग आरे कोणती का वोट घालेना दादाపు 30% छजे जनाबा छजे युवता आपण भारत देश में पीएन टाइम से कता वोट घाले वो అసలు మునాंग आरे कोणती का वोट घालेना ఇది एक చాలా బాధాకరమైన విషయం ఇది అజయ్ కాయ కదా స్వల్ప ఘటనలు మినహా దాదాపు ప్రశాంతం కదా ఈ కాల ఎన్రోలింగ్ బి वोट का सिस्टम है का आवाज ना कंपलसरी कर एक चट्टम लान को काय को జన్నాజ్ కాయకు మార్పు అవసరం ఇంకోటి సజెషన్ మరి దేశం ఫ్రీడమ్ మరి ఎక్కువ కాబట్టి హైదరాబాద్ సార్ ఇంకోటి ఎన్రోల్మెంట్ బి చాలా వరకు చాలా తక్కువ సార్ అప్పుడు తెలంగాణ కావచ్చు అన్ని ఆంధ్రప్రదేశ్ కావచ్చు ప్రతి ఒక్క స్టేటే ప్రతి దేశం మొత్తమే అసలు యువత ఎన్రోల్మెంట్ పర్సెంటేజ్ చేయి అసలు గత ముందు అవగాహన రతోవి కర్ణుకరన్ మాలం రతోవి కర్రే కొంత ఓటింగ్ एक निबंधन काय घालना को तो ఎవరైతే ఇంటర్ కంప్లీట్ అయ్యాక ఆల్మోస్ట్ 17-18 ఇయర్స్ పీరియడ్ రచక స్వాల్ 1 ఇయర్ బిఫోర్ काय విని तो हनु ऑटोमेटिक ఎవరైతే सर्टिफिकेट तो पाटू वोट भी करना तो जना मजा रचका तो एग्जाम मुणांगे आपण को तो అప్లికేషన్ करला जागो बोर्ड एग्जाम्स అయినా అదే విధంగా ఓట్లు బి మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు నిర్ధారించుకోకుండా ఆరోపణలు చేయడం ఇతరుల ప్రతిష్టను దెబ్బతీయటమే కేటీఆర్ పై వ్యాఖ్యలకు మంత్రి సురేఖ ఈసీ హెచ్చరిక మంత్రి సురేఖ హెచ్చరిక లేఖ జారీ करमलीचं ఈ एक वार्ता भारत बायोटेक ను సందర్శించిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ आपण भारत बायोटेक ని సందర్శిస్తానని भारत बायोटेक कोविड व्याक्सिन కనుగోని జోగన్ అత్యంత ఎక్కువగా డోసెస్ ఈ करदाने మన భారతదేశం చిట్టూరు ఫస్ట్ నైబరింగ్ ఫస్ట్ కనుక ఈ మాతి నేపాల్ శ్రీలంక మయన్మార్ ఏందో ఫ్రీగా సర్వీస్ కి అదే విధంగా ఎవరైతే చైర్మన్లు కావచ్చు సుచిత్ర ఎల్లా కృష్ణ ఎల్లా బి ఓ అజ్జి మునాంగ్ జామాచా కొత్త దాదాపు 160 పేటెంట్లు పొందలేచ్చు అదే విధంగా అజీ ఇంత దీంతో పాటు అజీ కొంతవరకు హం కష్టపడతానని రాబోయే తరానికి సంబంధించిన డిసీజెస్లు కావచ్చు కొత్త రోగాలు కావచ్చు ఇలాంటి వాటిపై హం ఫైట్ करतानी వాటికి అప్పటికప్పుడు సొల్యూషన్ देना हमारा వంతు ट्राई करा सकतानी ये दोन भी पद्मश्री का पद्म विभूषण आमेले चिंता पद्म भूषण का आमेले चिंता मुंदे दोइना ये रेड्डी लैबेसन बायोटेक भारत बायोटेक है ना इन दोइना आमेले चिका स्वाद ये एक वार्ता जे काय तो आज ही आपण बंजारा बोले प्रधान वार्ताలు